మార్నింగ్ టైమ్ స్టోరీస్. తెలివైన కోడలు. రామగిరి అనే గ్రామంలో రాఘవయ్య అనే ఒక పెద్ద రైతు ఉండేవాడు. ఆయనకు ఆస్తిపాస్తులకు కొదవలేదు. కానీ ₹1 ఖర్చు చేయాలంటే మాత్రం గుండె ఆగిపోయినంత పనయ్యేది. ఆయన భార్య శకుంతల కూడా భర్త చాదస్తానికి అలవాటు పడిపోయి ఏ రోజు కడుపు నిండా మంచి కూర వండుకున్నదే లేదు. వారి కొడుకు సీనయ్య పట్నంలో చదువుకొనొచ్చి తండ్రికి తోడుగా వ్యవసాయం చూసుకుంటున్నాడే తప్ప తండ్రిని ఎదిరించి ఒక్క పైసా కూడా ఖర్చు చేసే ధైర్యం అతనికి లేదు. ఇలాంటి ఇంటికి కోడలిగా వచ్చింది సితార. సితార చాలా తెలివైనది, విద్యావంతురాలు. పెళ్లైన మొదటి రోజే ఆమెకు ఆ ఇంట్లోని పరిస్థితి అర్థమైపోయింది. వంటింట్లో ఉన్న నేతి గిన్నెకి కూడా రాఘవయ్య ఒక సీలు వేశాడని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. పిసినారితనం పొదుపు అనుకుంటే పొరపాటే, అది మనిషిని లోభిగా మారుస్తుంది అని సితార భావించింది. ఒకరోజు ఉదయం రాఘవయ్య గారు పాత లెక్కల పుస్తకం ముందు వేసుకొని, శకుంతల, ఈ నెలలో అప్పుడే 3 సబ్బులు ఎలా ఖర్చయ్యాయి? ఒక సబ్బును 2 నెలలు వాడమని చెప్పాను కదా అని అరుస్తున్నాడు. సితార మెల్లగా అక్కడికి వచ్చి, మావయ్య గారు, మురికిపోకపోతే రోగాలొస్తాయి. రోగం వస్తే డాక్టర్కు వేలల్లో ఇచ్చుకోవాలి కదా, దానికంటే ₹5 సబ్బు వాడడం పొదుపు కదా అంది. నోర్మోయ్, నీకు తెలీదు. ఇలా ఖర్చు పెడితే తాతలు సంపాదించిన ఆస్తి గాలిలో కలిసిపోతుంది అని గద్దించాడు. అప్పుడే సితార నిర్ణయించుకుంది తన మామగారికి అనుభవపూర్వకంగా పాఠం నేర్పాలని. కొద్ది రోజుల తర్వాత రాఘవయ్య తన పొలం పనుల కోసం పక్కూరు నుండి కొంతమంది పెద్ద మనుషులను ఇంటికి పిలిచాడు. వారితో మాట్లాడితే తన వ్యాపారం పెరుగుతుందని ఆయన ఆశ. సీతారా, ఈరోజు మన ఇంటికి అతిథులు వస్తున్నారు. వారితో పని ఉంది. కానీ వినండి, వంటలో ఎక్కువ పప్పు, నెయ్యి వేయకండి. అన్నీ మితంగానే ఉండాలి అని ముందే జాగ్రత్తలు చెప్పాడు. సితార నవ్వుతూ, అలాగే మావయ్య గారు, మీరు చెప్పినట్లే మితంగా చేస్తాను అంది. మధ్యాహ్నం అతిథులు వచ్చారు. ఆకలితో ఉన్నవారికి సితార పళ్ళాలు వేసింది. అందులో ఒక్కో పచ్చడి చుక్క, ఒక చిన్న స్పూన్ అన్నం మాత్రమే పెట్టింది. రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. అతిథులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏమ్మా, అన్నం ఇంతేనా అని ఒక ఆయన అడిగారు. సితార వినయంగా, మా మావయ్య గారు మితంగా ఉండమన్నారు. ఎక్కువ తింటే ఆరోగ్యం పాడవుతుందని ఆయన బాధ. అందుకే మీకు అతి తక్కువ వడ్డించాను అంది. అతిథులు కోపంతో లేచి వెళ్ళిపోతూ, రఘవయ్య, ఇంత ఆస్తి ఉండి కూడా ఇంటికొచ్చిన వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టలేని వాడితో మాకు వ్యాపారమేంటి అని తిట్టి వెళ్ళిపోయారు. రాఘవయ్యకు అప్పుడు అర్థమైంది పిసినారితనం వల్ల తన ప్రతిష్ట దెబ్బతిన్నదని. సితార మెల్లగా వెళ్ళి, మావయ్య గారు, గౌరవం పోయాక డబ్బు ఉండి ఏం లాభం అంది. రాఘవయ్య మొదటిసారి మౌనంగా ఉండిపోయాడు. రాఘవయ్య బుద్ధి మారుతుందనుకున్న సమయంలో అత్తయ్య శకుంతలకు విపరీతమైన జ్వరం వచ్చింది. రాఘవయ్య డాక్టర్ను పిలవమంటే, అదే తగ్గిపోతుందిలే శకుంతల. డాక్టర్ వద్దకు వెళ్తే అనవసరంగా ఫీజులు, మందులు, ఇంట్లో ఉన్న కాషాయం తాగుతానులే అని అడ్డుకున్నాడు. సీనయ్య భయపడిపోయాడు. కాని తండ్రిని ఏమీ అనలేకపోయాడు. సితార ఊరుకోలేదు. ఆమె ఒక నాటకం ఆడింది. ఊరిలో తెలిసిన ఒక వైద్యుడికి ముందే విషయం చెప్పి రప్పించింది. వైద్యుడు శకుంతల చెయ్యి చూసి, రఘవయ్య, ఈమెకు సోకిన జ్వరం చాలా ప్రమాదకరమైంది. ఈమెను రక్షించాలంటే పట్నం తీసుకెళ్లి ₹1,00,000 ఖర్చు చేయాలి, లేదంటే అని ఆపేశాడు. రాఘవయ్య భయంతో వణికిపోయాడు. ₹1,00,000 పర్లేదు బాబు, నా భార్యను కాపాడు అని ఏడ్చేశాడు. సితార అప్పుడు ముందుకు వచ్చి, మావయ్య గారు, ₹1,00,000 కంటే రోజు మంచి ఆహారం, సమయానికి మందులు వాడడం చౌక కదా. మీరు చిన్న ఖర్చుకు వెనకాడితే ఇప్పుడు పెద్ద ఖర్చొచ్చి పడింది అంది. రాఘవయ్యకు తన తప్పు స్పష్టంగా తెలిసింది. వెంటనే శకుంతలను మంచి ఆసుపత్రిలో చేర్పించి నయం చేయించాడు. అప్పట్నుండి ఇంట్లో తిండికి, మందులకు రాఘవయ్య ఎప్పుడూ కాదనలేదు. సితార తెలివి వల్ల శకుంతల ఆరోగ్యం మెరుగుపడింది. రాఘవయ్యలో మార్పు మొదలయ్యింది. ఒక రాత్రి సీనయ్య పని మీద పక్కూరికి వెళ్ళాడు. ఇంట్లో రాఘవయ్య, శకుంతల, సితార మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో 3 దొంగలు ఇంట్లోకి దూరారు. రాఘవయ్య ఆ శబ్దానికి నిద్రలేచి భయంతో గజగజ వణికిపోతూ, నా బీరువా తాళాలు వాళ్ళకిచ్చేస్తాను, ప్రాణాలు దక్కించుకుందాం
అన్నాడు. సితార మాత్రం ధైర్యంగా, మావయ్య గారు మీరు గది తలుపులు వేసుకోండి, నేను చూసుకుంటాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది. దొంగలు చీకట్లో బీరువా దగ్గరికి వెళ్ళగానే సితార తన దగ్గర ఉన్న మిరప పొడి, గరం మసాలా పొడి కలిపిన మిశ్రమాన్ని ఒక ఫ్యాన్ ముందు ఉంచి ఒక్కసారిగా స్విచ్ వేసింది. ఆ పొడి దొంగల కళ్ళల్లో, ముక్కుల్లో పడి వాళ్ళు ఊపిరి ఆడక అరుస్తూ కింద పడిపోయారు. సితార వెంటనే కేకలు వేయడంతో ఊరి జనం వచ్చి వాళ్ళను పట్టుకున్నారు. మరుసటి రోజు ఊరి పెద్దలొచ్చి సితారను మెచ్చుకున్నారు. రాఘవయ్య, నీ కోడలు చాలా సాహసవంతురాలు. ఈమె తెలివి వల్ల నీకు కోట్లు విలువ చేసే ఆస్తి, ప్రాణాలు దక్కాయి. రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన సితార దగ్గరికి వచ్చి, అమ్మ సీతారా, ఇన్నాళ్ళు డబ్బే లోకంగా బతికాను, కానీ ఆపదలో మనల్ని కాపాడేది మనుషులు, మన తెలివితేటలే అని ఈరోజు నాకు అర్థమైంది. నా కళ్ళు తెరిపించావు తల్లి. ఇక ఈపై ఇంటి బాధ్యత నీదే. డబ్బును దాచడం కాదు, దాన్ని సరిగ్గా వాడ్డం నీకు తెలుసు అని దీవించాడు. సీనయ్య కూడా భార్య తెలివికి మురిసిపోయాడు. ఆ గ్రామంలో సితార తెలివైన కోడలుగా పేరు తెచ్చుకుంది. బీరువా తాళాలు చేతికి వచ్చాక సితార ఇంటిని పద్ధతిగా నడపడం మొదలుపెట్టింది. ఒకరోజు రాఘవయ్య గారి మేనత్త కొడుకు తన భార్యతో కలిసి వచ్చారు. గతంలో రాఘవయ్య పెట్టిన ఇబ్బందుల వల్ల వాళ్ళు రావడానికే భయపడేవారు. రాఘవయ్య లోపల గొణుగుతూ, సీతారా, వీళ్ళు మళ్ళీ వచ్చారేంటి? 4 రోజులుంటే 100 రూపాయల ఖర్చు కదా. మావయ్య గారు, వచ్చినవారు మన రక్త సంబంధీకులు. వాళ్ళు మన ఆస్తిని చూడడానికి రాలేదు, మన ప్రేమని చూడడానికి వచ్చారు. మీరు ప్రశాంతంగా కూర్చోండి. సితార వంటింట్లోకి వెళ్లి గుమగుమలాడే పిండి వంటలు చేసింది. భోజన సమయంలో, ఏంటో బావా, గతంలో నువ్వు పచ్చడి మెతుకులు పెట్టి పంపేవాడివి. ఈరోజు ఈ విందు చూస్తుంటే నమ్మలేకపోతున్నాను. అదే అంతా ఈ కోడలి చలవ సూరయ్యా. లేదు మావయ్య గారు, మీరిచ్చిన సంపదని మీ పేరు నిలబెట్టేలా వాడుతున్నాను అంతే. సూరయ్య గారు, మా మావయ్య గారు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. గతంలో ఏదో చిన్న పొరపాట్లు జరిగాయి. సితార మాటలకు సూరయ్య దంపతులు సంతోషించి వెళ్తూ రాఘవయ్య, నీకు కోడలు కాదు, ఈ ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని పొగిడారు. రాఘవయ్యకి మొదటిసారి డబ్బు పోయినా పరువు పెరిగింది అనే తృప్తి కలిగింది. సీనయ్యకు సొంతంగా ఒక డైరీ ఫామ్, పాల వ్యాపారం పెట్టాలని కోరిక ఉండేది. కానీ తండ్రి పెట్టుబడి పెట్టనివ్వడని భయం. సీతారా, నాన్నగారిని అడిగితే లాభం లేదు. ఆయన మళ్ళీ నష్టాల గురించి లెక్కిస్తారు. మీరు భయపడకండి. మనం నాన్నగారికి వ్యాపారం అంటే ఖర్చు కాదు, పెట్టుబడి అని నిరూపిద్దాం. సితార రాఘవయ్య దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు, మన బీరువాలో ఉన్న డబ్బు 5 ఏళ్లైనా అలాగే ఉంటుంది. కానీ అదే డబ్బుతో సీనయ్య గారు ఆవుల్ని కొంటే ఆ డబ్బు బిడ్డల్ని కని మన ఇంటికి పాలను, లాభాలను తెస్తుంది. ఐశ్వర్యం పెరగాలంటే అది ప్రవహించాలి, ఆగిపోకూడదు అని వివరించింది. అమ్మో, ఒకవేళ ఆవు పాలివ్వకపోతే, రోగాలు వస్తే? బీరువాలో ఉన్న డబ్బుకు దొంగల భయం ఉంది, కానీ కష్టపడి చేసే వ్యాపారానికి దేవుడి దీవెన ఉంటుంది మావయ్య. మన సీనయ్య మీద మీకు నమ్మకం లేదా? రాఘవయ్య మనసు కరిగి పెట్టుబడికి ఒప్పుకున్నాడు. సీనయ్య పట్టుదలతో పనిచేసి కొద్ది నెలల్లోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం తెచ్చాడు. రాఘవయ్య ఆ లాభాన్ని చూసి, అమ్మ సీతారా, నిజమే. డబ్బును భూమిలో దాచడం కంటే నలుగురికి ఉపయోగపడేలా వాడితేనే అది పెరుగుతుందని అర్థమైంది అన్నాడు. రామగిరి గ్రామంలోని ప్రభుత్వ కాలేజ్ వర్షానికి కారుతుంది. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏవండి, మన ఊరి బడి పాడైపోయిందంట. సితార వెళ్ళి చూసొచ్చింది. మనం ఏదైనా సాయం చేయొచ్చు కదా. మళ్ళీ మొదలుపెట్టారా? ఊళ్ళో అందరూ ఉన్నారు కదా, నేనేందుకు ఇవ్వాలి? మావయ్య గారు, ఊరిలో అందరికంటే భగవంతుడు మీకు ఎక్కువ ఇచ్చాడు. ఈరోజు ఆ బడిలో చదివే పిల్లలే రేపు మన సీనయ్య వ్యాపారంలో పనిచేసే వాళ్ళవ్వచ్చు. వాళ్ళు చదువుకుంటే మన ఊరికే గౌరవం. మీ పేరు మీద ఒక గది కట్టిద్దాం. రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. సితార ఆయనను బడి దగ్గరకు తీసుకువెళ్లి వర్షంలో తడుస్తూ చదువుకుంటున్న పిల్లల్ని చూపించింది. వద్దు సీతారా, ఒక గది కాదు, ఈ బడి మొత్తాన్ని నేనే బాగు చేస్తాను. నా తండ్రి పేరు మీద ఊరి పిల్లలకి విద్యాదానం చేస్తాను. బడి బాగుపడింది. ఊరి జనం రాఘవయ్యను ఊరేగించి సన్మానం చేశారు. ఆ సన్మానంలో రాఘవయ్య కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలాయి. కోట్లు సంపాదించినప్పుడు కలగని తృప్తి ఈరోజు ఈ పిల్లల చిరునవ్వులో చూశాను అని ఆయన మైకుల్లో చెప్పినప్పుడు సితార కళ్ళు చెమ్మగిల్లాయి.
కొన్నాళ్లకు సితార గర్భవతి అయింది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. రాఘవయ్య గారు ఇప్పుడు పాత రాఘవయ్య కాదు. శకుంతలా, సితారకి నచ్చిన పండ్లు స్వీట్లు తీసుకురా. ఏది తక్కువ కాకూడదు. మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు. నానా, మీరు ఇంతలా మారిపోతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. రే సీనయ్య, నన్ను మార్చింది సితారమ్మ. డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయిన నాకు మనుషుల విలువ, దానంలోనూ గొప్పతనం నేర్పింది. ఈరోజు నేను ప్రశాంతంగా నిద్రపోతున్నానంటే దానికి కారణం నా కోడలేరా. సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఊరంతా విందుకు వచ్చారు. సితార తన అత్తామామల పాదాలకు నమస్కరించింది. మావయ్య గారు, మీ ఆశీస్సులు ఉంటే ఏ ఆస్తైనా పెరుగుతుంది. మీరు మారలేదు. మీలోని మంచితనాన్ని నేను బయటికి తీశానంతే. సితారా, నువ్వు కోడలిగా రావడం మా అదృష్టం తల్లి. ఈ ఇల్లు ఇప్పుడు నిజమైన స్వర్గంలా ఉంది. ఆ విధంగా సితార తన తెలివితేటలతో, ఓపికతో ఒక పిసినారి మామగారిని ఒక గొప్ప దాతగా, ఒక లోబి కుటుంబాన్ని ఒక ఆదర్శ కుటుంబంగా మార్చింది. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏంటంటే, సంపద అనేది దాచుకోవడానికి కాదు, అది నలుగురికి పంచిపెట్టినప్పుడే, అవసరానికి వాడినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. అలాగే ఇంట్లో ఉండే స్త్రీ తెలివైనదైతే ఎంతటి మొండివారినైనా ప్రేమతో మార్చగలదు.